అల్లా అంటే ముస్లింల దేవుడో, మసీదులో ఉండేవాడో, జెండానో, దర్గానో, ఒలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, తావిజో, అంతరమో మంత్రమో కాదు. వల్లది అన్షాలకుముస్సామా, ఎవరైతే మీకు వినే శక్తి గల చెవులనిచ్చాడో, వల్లబ్సార్ చూసే కళ్ళిచ్చాడో, వల్లఫిదా ఆలోచించేటువంటి మేధస్సు ఇచ్చాడు ఆయన అల్లాహ్. నీ ఇష్టానుసారంగా కోరికలకు బానిసలైపోయి ఈ ప్రపంచం గురించి ప్రాకులాడమని కాదయ్యా నేను ఈ ప్రపంచంలోనికి పంపింది అన్నాడు. నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది. నువ్వు ఈ లోకంలోనికి రావటం వెనుక ఒక మహా ఉద్దేశం ఉంది. అసలు నీవంటూ లేనప్పుడు ఎవరైతే నేను ఈ లోకంలోనికి పంపించాడో ఆ లోకాల స్వామిని ఆరాధించడం కోసమే ఈ లోకంలోనికి వచ్చావు అన్నాడు. వమా ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, మానవులను జిన్నాతులను సృష్టించింది ఆయన ఆరాధించడానికి అన్నాడు. నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినటువంటి ఆ సృష్టికర్తను గుర్తిస్తున్నావా? అసలు నేను ఎందుకు పుట్టాను, నన్ను పుట్టించిన వాడెవరు, ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను, ఏ రోజైనా ఆలోచించావా? ఏదో కులాచారం శుక్రవారం వచ్చింది, నలుగురితో పాటు వస్తున్నావు. రుకులో ఏం చదువుతావో తెలియదు, సజ్దాలో ఏం చదువుతావో తెలియదు, అత్తయ్యతు యొక్క అర్థం తెలియదు, అలంసుర యొక్క మాని తెలియదు. సలాం తిరగగానే సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఖైదీల్లాగా పారిపోతాం మనం. ఏముంది జీవితంలో? భూత భవిష్యత్ వర్తమాన కాలముల పాపములన్నీ, దోషములన్నీ, లోపములన్నీ క్షమించబడినటువంటి ఆ మహనీయులే ప్రతి క్షణం అనుక్షణం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. وقل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قاف والقرآن المجيد بل عجبوا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب أئذا متنا وكنا ترابا ذلك رجع بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ. بسم الله الرحمن الرحيم وهو الذي أنشأ لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون.
وهو الذي زرعكم في الأرض وإليه تحشرون وهو الذي يحيي ويميت وله اختلاف الليل والنهار أفلا تعقلون بل كانوا مثل ما كان الأولون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ ఈ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన సంతానముగా తన కుమారుడిగా చేసుకోలేదు. అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ వలం యత్తఖిదు వలదా. ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు అన్నాడు. బదీఉ సమావాతి వల్ అర్ద్ అన్నా యకూను లహు వలద వలం తకుల్ లహు సాహిబా. ఎందుకంటే మహోన్నతుడైనటువంటి అల్లాహ్కు భార్య అంటూ లేనప్పుడు కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? భూమి ఆకాశాలను ఆయనే నూతనంగా సృజించినవాడు. బది సాధారణంగా మనం బిదా అంటాం, బిదాత్ కొత్తగా వచ్చినది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమిని ఆకాశాలను శూన్యంలోంచి ఇదా కదా అమ్రన్ ఫఇన్నమా యఖూలు లహు కున్ ఫయకున్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేనైనా చేయాలి అని సంకల్పించినప్పుడు అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. దాని కాల పరిమితిలో, దానికి ఇవ్వబడినటువంటి సమయంలో అది ఉనికిలోనికి వస్తుంది. మరి అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాహ్కు కుమారుని యొక్క అవసరం లేదు. మనం చనిపోతాం, మనకు వృద్ధాప్యం ఉంది, మనకు అవసరాలు ఉన్నాయి. మనం చనిపోయిన తర్వాత మన సంపదకు ఒక వారసుడు కావాలి కాబట్టి, మన పేరు నిలబడాలి కాబట్టి సాధారణంగా సంతానము, వారసులను మనం కోరుకుంటాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నటికీ ఉండేవాడు. హువ అవ్వల్ వల్ ఆఖిర్ వల్ జాహిర్ వల్ బాతిన్. ఆయన ప్రారంభము నుండి ఉన్నాడు. ఈ సృష్టి ఉనికిలోనికి రాకముందు ఉన్నాడు. ఈ సృష్టిలోనికి ఉనికిలోనికి తెచ్చినవాడు ఆయనే. సృష్టి లయమైపోయిన తర్వాత కూడా ఉండేవాడు ఆయనే, ఒకే ఒక్కడు. ఆయనకు ఆది మధ్య అంతములు లేవు. కాలాన్ని సృష్టించిన వాడాయన, కాలచక్రాన్ని తిప్పుతున్నటువంటి వాడాయన. కాలము ఆయనకు లేదు. కాలములో ఉన్నవారెవ్వరు దైవం కాదు. మరి మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనతో పాటు ఈ కార్య నిర్వహణాధికారంలో ఎవరిని భాగస్వాములుగా కూడా చేర్చుకోలేదు. ఆయన లాంటి వారు, ఆయనతో ఉన్నవారు, ఆయనతో సమానమైన వారు ఈ లోకమందు గాని పరలోకమందు గాని 7 ఆకాశాలలో గాని 7 భూముల్లో గాని ఎవ్వరు కూడా ఆయన లాంటి వారు, లైస కమిస్లిహి షైఉన్, ఆయన పోలిన వాడు ఎవరును లేరు. అందరూ కూడా ఆయన యొక్క దాసులే. సర్వసృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరినీ సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్.
మానవులు కానీ జిన్నాతులు కానీ సృష్టించబడింది ఆయన ఆరాధించడానికి అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఒక దైవం ఉన్నాడు, ఆయన ఈ లోకంలోనికి నన్ను పంపాడు, ఆయన్ని ఆరాధిస్తాను అని ఆత్మాలోకంలో ఆలమే అర్వాహలో ప్రమాణం చేసి మరి వచ్చాను అన్న సంగతి మరిచాడు. మానవులందరూ శరీరాలను ధరించి మాతృగర్భంలో ప్రవేశించక ముందు మానవులందరూ ఆత్మలుగా ఆత్మాలోకంలో ఉన్నప్పుడు సర్వ మానవాళిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించాడు, అలస్తు బిరబ్బికుం ఖాలు బలా షహీదనా, నేను మీ ప్రభువును కానా, నేను మీ యజమానిని కానా? సర్వ మానవాళి ఆ రోజునిచ్చిన సాక్ష్యం ఇదే, ఖాలు బలా షహీదనా, దేవా ఎందుకు కాదు, నీవే మా ఆరాధ్యుడు, నీవే మా సృష్టికర్తవు, నీవే మా పాలకుడివి, పోషకుడివి. ఆత్మాలోకంలో ఉన్నప్పుడు మానవులందరూ కూడా ప్రమాణం చేశారు. కానీ భూమి మీదకు వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో పుట్టారో, ఏ సమాజంలో పుట్టారో, ఏ వాతావరణంలో పుట్టారో, ఎవరింట పుట్టారో వారిగా తర్వాత మానవుడు మారిపోయాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్లు మౌలూదున్ యూలదు అలా ఫిత్రా, పుట్టే ప్రతి బిడ్డ సహజ ధర్మం మీదే పుట్టాడు, పుట్టే ప్రతి బిడ్డ దైవదాసుడుగానే పుట్టాడు. ఏ ఒక్కరూ కూడా బహుదైవారాధికుడుగా పుట్టలేదు. ఈసాయిగా, యహూదీగా, మజూసీగా పుట్టలేదు. కానీ తల్లిదండ్రుల ప్రభావం వల్ల, సమాజ ప్రభావం వల్ల, మానవ ఆగర్భ శత్రువు శైతాని యొక్క ప్రభావం వల్ల దైవదాసుడిగా పుట్టినటువంటి వాడు దైవ విరోధిగా మారిపోయాడు. ప్రపంచంలో పరీక్ష కోసం పంపబడినటువంటి ఈ మానవుడు ప్రపంచం కోసమే ప్రాకులాడేవాడిగా తయారయ్యాడు. జీవితం క్షణభంగురం. ఈ జీవితం గాలిలో దీపం లాంటిది, నీటి మీద బొడగ లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా చచ్చిపోతారు ఈ లోకంలో ఎవడికి కూడా తెలియదు. అలాంటి అనిశ్చితమైనటువంటి ఈ జీవితం కోసమే ప్రాకులాడుతూ మానవుడు తన జీవిత పరమార్థాన్ని విస్మరించాడు. క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచ జీవితం కోసమే ఆరాటపడుతూ సంపాదించాలి, కూడబెట్టాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, ధనార్జనలో లీనమైపోయి మానవుడు తన స్థితిని, తన ఉనికిని విస్మరించాడు. మేము ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాంలేండి, మా తాతోళ్ళ నుంచి, మా పెద్దోళ్ళ నుంచి తరతరాల నుండి చేసుకుంటూ వస్తున్నామని అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపయనం చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులనే ప్రవక్తులుగా చేసి ఈ భూమి మీద మనిషికి మార్గదర్శకత్వం వహించడానికి వచ్చిన ప్రవక్తలందరూ మానవులే. ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం దాకా చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, మానవ శ్రేష్ఠుడు, లోకాల సృష్టికర్త, అల్లాహ్ యొక్క ఇష్టుడు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మకామే మహమ్మద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా వచ్చిన ప్రవక్తలందరూ కూడా మానవులే, దైవాలు కాదు. ఎందుకంటే మానవుడికి మార్గదర్శకత్వం వహించడానికి భూమి మీదకు మానవులే వచ్చారు. వారు మానవ శ్రేష్ఠులు. ఈ పయనంలో ఎందరో ప్రవక్తల్ని అతి కిరాతకంగా, దారుణంగా
చిత్రవదలకు గురి చేసి చంపివేశారు. కొంతమంది ప్రవక్తలని రంపాలతో పరపర కోసివేశారు. కొంతమంది ప్రవక్తల్ని రాళ్లు తీసుకుని కొట్టి చంపేశారు. కొంతమంది ప్రవక్తల్ని సజీవంగా పూడ్చిపెట్టారు. ఎందరో ప్రవక్తల్ని. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా చంపాలనుకున్నారు. తరతరాల నుండి వస్తున్నటువంటి మన ఆచార సాంప్రదాయాలన్నింటినీ కాదంటున్నాడు. మన తాత ముత్తాతలందరినీ కూడా మంద బుద్ధి పరులు అంటున్నాడు. నరకానికి వెళ్ళిన వారంటున్నాడు. కాబట్టి ఆయన్ని సజీవంగానైనా శవంగానైనా తీసుకొచ్చిన వారికి 100 ఎర్ర వంటల బహుమానం ప్రకటించారు. సాధారణంగా సత్యానికి అసత్యానికి మధ్య జరుగుతున్నటువంటి సంగ్రామం ఇది ప్రారంభం నుంచి. ఎందుకంటే ఆదిమానవుడు ఆదం అలైహిస్సలాం వారి నుంచే శత్రుత్వం పెంచుకున్నాడు. ఏ ఉన్నత స్థానం ఇబ్లీస్కి లభించిందో ఆ స్థానం మానవుడికి లభించడం వల్ల తట్టుకోలేకపోయాడు. అందుకని ఆనాటి నుండే చెప్పాడు, అల్లా నాకు ప్రళయిత నిందాక గడివివ్వు, నేను సన్మార్గంలోనే కూర్చుంటాను, వీళ్ళని మార్గభ్రష్టులుగా చేస్తాను. ఏదో ఒక రకంగా ఏదో ఒక ఆశ చూయించి సన్మార్గం నుంచి దూరం చేసి స్వర్గం నుండి నరకంలోకి తీసుకుని వెళ్ళాలి. వాడి ధ్యేయం అది. నిజంగా వాడి పన్నాగంలో వాడు విజయుడవుతున్నాడు. మనమేమో విస్మరించాము, దైవాన్ని మర్చిపోయాము. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిట్ట చివరి గ్రంథం ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీద అవతరింపజేశారు. ఇంతకుముందు ఎన్నో గ్రంథాలు వచ్చాయి, ఎందరో ప్రవక్తలు వచ్చారు. కానీ మానవ జీవిత పరమార్థం గురించి ఖచ్చితంగా మానవుడు ఈ మార్గాన్ని అనుసరిస్తే, మానవుడు నిజ దైవాన్ని గుర్తిస్తే, మానవుడు చివరి ప్రవక్తని అనుసరిస్తే స్వర్గానికి వెళ్ళేటువంటి విధానాన్ని అల్హమ్దులిల్లా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మనిషికి అర్థమయ్యేటట్టు ఖురాన్ గ్రంథం ప్రబోధించింది. సోదరులారా, ఆలోచించండి. మహోన్నతుడైనటువంటి దైవం మానవుడిని అయితే వృధాగా పుట్టించలేదు. అఫహసిబతుం అన్నమా ఖలఖనాకుం అబసన్ వఅన్నకుం ఇలైనా లా తుర్జఊన్. ఏమిటి, మేము మానవుడిని వృధాగానే పుట్టించామనుకుంటున్నాడా? మానవ జీవితానికి ఒక లెక్క లేదనుకుంటున్నాడా? అయహ్సబుల్ ఇన్సాను అన్ యుత్రక సుదా అలం యకున్ నుత్ఫతన్ మిన్ మనీయిన్ యమ్నా. మానవుడిని మేము విచ్చలవిడిగా వదిలిపెట్టామని భావిస్తున్నాడా? సుధా అంటే అరబు సమాజంలో వంటిని విడిచిపెట్టేస్తారు. దాన్ని ఎవరు ఏమనకూడదు, ఏ చేలో నిలమేస్తుంది, ఎవరి నీళ్ళని తాగుతుంది, దేన్ని పొడి చేస్తుంది. దైవం అంటున్నాడు, అయాసబుల్ ఇన్సాను అన్ యుత్రక సుదా. అలా నేను మానవుణ్ణి వదిలిపెట్టాననుకుంటున్నాడా? అలం యకున్ నుత్ఫతన్ మిన్ మనీయిన్ యమ్నా. మానవుడు తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కాడా? సుమ్మ కాన అలకతన్ ఫఖలక ఫసవ్వా. ఆ వీరి బిందువుని మేము నెత్తుటి ముద్దలుగా చేయలేదా? ఆ నెత్తుటి ముద్దలని మాంసపు కండలుగా మలచలేదా? అంటే మానవుడి ఈ ప్రపంచంలోకి వచ్చింది ఎందుకో చెప్తున్నాడు. కానీ ఈరోజు మనం ఈ ప్రపంచం కొంచెం ప్రాకులాడుతూ అదేవిధంగా ఒకరోజు వెళ్ళిపోతున్నాము, శ్మశానంలో పూడ్చిపెట్టబడుతున్నాం. ఏం తీసుకుని వెళుతున్నాం? ప్రపంచాన్ని జయించిన ఎందరో నియంతలు కూడా వట్టి చేతులతో వెళ్ళిపోయారు. మిలియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళు ఎందరో కూడా మట్టిలో కలిసిపోయారు. ధనాన్ని లెక్కలేనంత సంపాదించినటువంటి అఖండులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. రాజ్యాలను ఏలిన రాజులు,
సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు ఎందరో ఊరి బయట మట్టిలో కాటిలో పనుకున్నారు. మనం ఎంతండి? అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మానవుడను అసలు ఎందుకు పుట్టించబడ్డావో ఆలోచించు. క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచిక జీవితం కోసమే మన యొక్క తెలివితేటలు, జ్ఞానం ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఏ విధంగా నేను ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించాలి. అరే సోదరులారా, నువ్వు ఎంతన్నా సంపాదించు, ఒకరోజు చచ్చిపోతావు, గుండె ఆగుతుంది, నీ శ్వాసక్రియ ఆగిపోతుంది. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, ఆప్తులు అందరూ విడిచిపెట్టి ఊరి బయటికి వెళ్ళి పనుకునే రోజు ఒకటి ఉంది. ఎలా వచ్చావో ఒంటరిగా తల్లి గర్భం నుండి అలానే ఒంటరిగా వెళ్ళి సమాధి గర్భంలో పనుకుంటావో. మరి దేనికోసం ఈరోజు నువ్వు ప్రాకులాడుతున్నావు? ధర్మాన్ని విడిచిపెట్టి, నమాజులు విడిచిపెట్టి, ఉపవాసాలను విడిచిపెట్టి, ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టి, దైవనామ స్మరణను విడిచిపెట్టి, ధర్మాధర్మాల విచక్షణ లేకుండా వడ్డీ అయినా పర్వాలేదు, లంచమైనా పర్వాలేదు, కట్నాలైనా పర్వాలేదు, అప్పులు ఎక్కొట్టైనా పర్వాలేదు, ఒకరి సొమ్మును కాజేసైనా పర్వాలేదు అనుకుంటున్నావు. ఏం తీసుకుని వెళ్తావు? నీ వెంట వచ్చేదేంటి? నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేసినటువంటి ఆ సృష్టికర్తను గుర్తిస్తున్నావా? అసలు నేను ఎందుకు పుట్టాను, నన్ను పుట్టించిన వాడెవడు, ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను, ఏ రోజైనా ఆలోచించావా? ఏదో కులాచారం శుక్రవారం వచ్చింది, నలుగురితో పాటు వస్తున్నావు, రుకులో ఏం చదువుతావో తెలియదు, సజ్దాలో ఏం చదువుతావో తెలియదు, అత్తయ్యతు యొక్క అర్థం తెలియదు, అలం సురా యొక్క మాని తెలియదు. సలాం తిరగగానే సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఖైదీల్లాగా పారిపోతాం మనం. ఏముంది జీవితంలో? భూత భవిష్యత్తు వర్తమాన కాలముల పాపములన్నీ, దోషములన్నీ, లోపములన్నీ క్షమించబడినటువంటి ఆ మహనీయులే ప్రతి క్షణం అనుక్షణం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఏముంది సోదరులారా మన జీవితంలో? ఇన్ని సంవత్సరాల మన జీవితంలో కనీసం ఖురాన్ గ్రంథాన్ని చదవలేదు. ఇన్ని సంవత్సరాల మన జీవితంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర ఏంటో చూడలేదు మనం. కానీ మనం అనుకుంటాం, భయ్ ఆమె ఖాన్దాన్ ముస్లిం భయ్, ఆమె షేకా, సయీదా, పఠానా, ఖానా, బేగా, ఖురైషియా, లేబుల్లేం పనికిరావు అన్నాడు. ఇన్ అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుం, నిజంగా నీ గుండెల్లో అల్లాహ్ యొక్క భీతుంటే, నిజంగా నువ్వు పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపితే, నువ్వు చినిగిపోయి చొక్కా వేసుకున్నా పూరి గుడిసెలో ఉండా నీకు స్వర్గం ఇస్తాను అన్నాడు. కానీ మన జీవితంలో ఎక్కడుంది? ఏదో ట్రెడిషనల్గా జుమా వస్తే మసీదు నిండిపోతే అసన్న మధులో మళ్ళీ ఒక్కలేని కూడా ఉండరు. ఇదే మనకు ధర్మం నేర్పిస్తుంది. రేపు రంజాన్ వస్తే మసీదులు పట్టట్లేదు, మళ్ళీ ఇంకో స్టేర్ వేద్దాం అనుకుంటాం. రంజాన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ విలవిల్లాడుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే జీవితం యొక్క పరమార్థాన్ని మనం గుర్తించలేదు. ఐహికపరమైనటువంటి ఈ ప్రపంచం కోసమే పరిగెడుతున్నాం. ఒక రోజున వెళ్ళిపోతాం. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్, ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించాలి అనేటువంటి వ్యామోహంలో మర్చిపోతున్నారు. అదే వ్యామోహంతో చివరికి శ్మశానానికి చేరుకుంటారు. ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళకంటే ఊరు బయట ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సోదరులారా. కాటిలో నిద్రించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైనా గర్వం, అహంకారం తలకెక్కితే వెళ్ళి కబర్స్థాన్లో వెళ్ళి చూడు. నీకంటే ధనవంతులు, నీకంటే బలవంతులు, నీకంటే అందగాళ్ళు ఎందరో మట్టిలో పనుకున్నారు. మరి ఎందుకు నువ్వు వచ్చింది? వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకుని పోతావు? ఖాళీ చేతులతో వచ్చావు, తిరిగి మరలా ఖాళీ చేతులతో వెళ్ళిపోయేటువంటిది ఉంది.
మరి ఒకవేళ ఇదే స్థితిలో నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి ముందు నుంచి ఉంటే నీ దగ్గర జవాబు ఉందా? నేను జుమా అడిగే మసీదుకి వెళ్ళేవాడిని అల్లా అంటే సమాధిలో ఉండేటువంటి ఆ దైవదూతలు అంగీకరిస్తారా? నాకు ఇష్టం వచ్చినప్పుడు ఫజర్ నమాజుకో ఈశా నమాజుకో వెళ్తానండి అంటే సమాధి బాధల నుండి నువ్వు రక్షించబడతావా? రంజాన్లో చివరి 3 రోజులు ఉండేవాడిని అంటే అంగీకరిస్తాడా? ఫమయ్యామల్ మిస్కాల జర్రతిన్ ఖైరయ్యరా మమయ్యామల్ మిస్కాల జర్రతిన్ షర్రయ్యరా. నువ్వు చేసినటువంటి రవ్వంత పాపాన్ని విడవను అంటున్నాడు. నువ్వు చేసినటువంటి పుణ్యం రవ్వంత అయినా సరే దాన్ని పొంది తీరుతావు అంటున్నాడు. ఏం సమాధానం చెప్తావు? ఏ ముఖం పెట్టుకుని నుంచి ఉంటావు నీ స్వామి ముందు? ప్రళయదినం రోజున అడుగుతాడే నీ జీవితాన్ని ఏ మార్గంలో గడిపాము అని. కోరికలకు బానిసైన అల్లా, మొబైల్ పిచ్చిలో మునిగిపోయానల్లా, ఏ రోజు నీ పవిత్ర నామాన్ని స్మరించకుండా 24 గంటలు ఆ ఫోన్లు చూసుకోవడం, ఆ సినిమా థియేటర్లో బారులు, అస్తగ్ఫిరుల్లా, నౌజ్ బిల్లా, ఏముందయ్యా సమాధానం చెప్పడానికి? మొబైల్స్ ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టండి జుమా, లేదంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఏ సమాధానం చెప్తావు? ఏదో కులాచారంగా వస్తున్నా పోతున్నావంతే. ఏ రోజైతే నీవు ఆయన గుర్తించిన విధంగా గుర్తించలమా కదరుల్లాహ్ కద్రిహి వల్లర్దు జమీయన్ కబ్జతుహు యౌమల్ ఖియామా, వారు అల్లాను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు. అల్లా యొక్క ఉనికిని ఏ విధంగా తెలుసుకోవాలో ఆ విధంగా తెలుసుకోలేదు. ఆయన తెలుసుకున్న రోజున నీ జీవితం ఇలా ఉండదు అన్నాడు. మాలకుం లా తర్జూన లిల్లాహి వకారా వకద్ ఖలకకుం అత్వారా. అంతటి మహోన్నతుడైనటువంటి అల్లాంటి నీకు బొత్తిగా భయం లేదా? ఒక్కసారి ఆజ్ఞాపిస్తే నీ గుండె ఆగిపోతుంది, నీ శ్వాస నిలిచిపోతుంది, నిన్ను చూస్తే జనాలందరూ తడుచుకుంటారే, కట్టుకున్న భార్య కూడా అంటుకోవడానికి భయపడుతుందే, నిన్ను శవం అంటారే. 4 రోజుల జీవితం కోసం అంతగా ప్రాకులాడుతున్నావే, ఏం తీసుకుని వెళ్ళాలని? సోదరులరా, ఎంతో మంది ప్రవక్తలు సాక్షాత్తు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతులతో చేసుకున్న ఆదం అలైహిస్సలాం వారు చనిపోలేదా? 950 సంవత్సరాల వల్ల మార్గంలో అవిశ్రాంతితో కృషి చేసినటువంటి నూహ్ అలైహిస్సలాం వారికి మరణం రాలేదా? తన స్నేహితుడిగా పిలువబడినటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం ఈ రోజు లోకంలో ఉన్నాడా? అల్లాహ్తో నేరుగా మాట్లాడినటువంటి మూసా అలైహిస్సలాం వారికి మరణం సంభవించలేదా? స్వర్గ నరకాలను చూసి వచ్చినటువంటి, ఖురాన్ గ్రంథాన్ని తెచ్చినటువంటి, నమాజు తెచ్చినటువంటి అల్లా యొక్క ప్రియుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోకంలో ఉన్నారా? అసలు మనం ఎంతండి? ఈరోజు ధర్మాన్ని ఆటగా చేసుకున్నాం అంతే. జుమాకి ఎప్పుడు రావాలి? జుమా యొక్క ఆదేశం ఏంటి? అజాన్ ఇవ్వకముందే మసీదుకు రమ్మని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేదా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం లేదా? మళ్ళీ వచ్చే జుమ్మా దాకా బతుకుంటావో లేదో గ్యారంటీ లేదు కదా బాబు. వచ్చే జుమ్మా దాకా నేను బ్రతుకుంటానని గ్యారంటీ కార్డు ఏదైనా బాండ్ పేపర్ ఏదైనా నీ దగ్గర ఉందా? ఎంతమంది పోయారు వారంలో? జుమాలో ఒక గడియ ఉంది, ఆ గడియను పొందాలి అంటే అజాన్ ఇవ్వకముందే మసీదుకు రావాలి. 2 రకాతుల నమాజ్ చదివి 2 చేతులెత్తి దువా చేసినటువంటి ఏదైనా ఒక్క ఉదాహరణ మన జీవితంలో ఉందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం మన మీద ఏముంటుంది సోదరులారా? ఈరోజు కోరికలకు బానిసే బ్రతుకుతున్నావు, శరీర వాంఛల కోసం బ్రతుకుతున్నావు. ఏదో జుమా కూడా బాకపోతే జనాజనమా చదివించరేమో, పిల్లకి పెళ్లి చేయరేమో, కబర్స్థాన్లోకి రానివ్వరేమో, లోకం కోసం, లోకుల కోసం బ్రతుకుతున్నా. ఆనాడు వారు అలా భావించలేదు.
తలకాయ తీసేస్తామన్న చెప్పిన మాట ఒకటే, రబ్బున రబ్బు సమావాతి వల్ అర్ద్ లన్ నదువు మిన్ దూనిహి ఇలాహా లకద కుల్నా ఇదన్ షతతా. రాజన్నాడు, ఒకవేళ మీరు కనుక నా మాట వినకపోతే, నన్ను ఆరాధించకపోతే చిరఛేదనం చేస్తాను అన్నాడు. చంపిన, చిత్రవదలకు గురి చేసిన, భూమిని ఆకాశాలను ఇందున్న సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అల్లాహే మా ప్రభువు స్థిరంగా ఉన్నారు. 309 సంవత్సరాలు ఆ కొండ గృహలో పనుకున్నారు. విశ్వాసంపై స్థిరత్వం. బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వారి పొట్టపై ఇంత పెద్ద బండ పెట్టి కాళ్ళు చేతులు కట్టి ఇసుక ఎడారిలో ఆ మండు టెండలో పండ పెడితే మాంసం ఉడికిపోయి ఎముకలు బయటపడినా వచ్చిన మాట అహద్ 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 అహద్, ఒక్కడు 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 అద్వితీయుడు అల్లాహ్ ఒక్కడు అన్నాడు. మన విశ్వాసం ఎక్కడ సోదరులారా? నీకు మెళ్ళో ఒక తావీజు, చేతికో తావీజు, నడుంకో తావీజు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. నువ్వు అంతరాల్ని తావీజులు నమ్ముకున్నావు, కానీ అల్లాహ్ని ఎక్కడ నమ్ముకున్నావు? వమా యుమిను అక్సరహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజల్లో చాలా మంది మేము అల్లాహ్ని నమ్మాము అంటున్నారు, అల్లాహ్ అంటే మాకు ఇష్టం అంటున్నారు, అల్లాహ్ మీద ఈమాన్ ఉంది అంటున్నారు, కానీ అల్లాహ్ అంటాడు ఇల్లా వహుం ముష్రికూన్, వాళ్ళు నా వాళ్ళు కాదు అన్నాడు. ఎందుకు? నీకు ఇష్టం వస్తే మసీదుకు వస్తావు, ఇష్టం లేకపోతే ఆపేస్తావు. నీకు నమాజ్ చదవాలనుకుంటేనే చదువుతావు. భయ్ షాప్ మే కోన్ భీ నహీ హై, హమే ఆనే కా నహీ హోతా, ఆపేస్తావు నువ్వు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా అల్లాహ్ మార్గంలో వెళ్ళాలి, ప్రజలకు సందేశం ఉంది, కుదరదు. మా ఇస్త్రీ బట్టలు నలగకూడదు, మా కడుపులో నీళ్లు కదలకూడదు, మా మల్లెవరిని మాట్లాడకూడదు. 40 సంవత్సరాల పవిత్రమైన జీవితాన్ని గడిపిన ఆ పవిత్ర ప్రవక్త ఆమీన్ అన్నారు, సాదిక్ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందు అలాంటి వ్యక్తి లేడు, ప్రపంచ చరిత్ర అంతమైపోయేదాకా అలాంటి వ్యక్తి రాడు. మరి ఆ మహనీయుడిని ఎందుకన్నారు? ఆయన నడిచే దారిలో ముళ్ళు ఎందుకు పెట్టారు? ఆయన తలపై ఎందుకు కసువులు వేశారు? ఆయన సంహరించాలని ఎందుకు అనుకున్నారు? లా ఇలాహ ఇల్లల్లాహ్. మానవులందరూ ఒకటే, మానవులందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే అనేటువంటి నినాదం ఇచ్చారు ఆయన. ఈ కుల మత భేదాలన్నీ కూడా మనం పెట్టుకున్నాము, మనల్ని పుట్టించినటువంటి వాడు ఒక్కడే అని చెప్పినటువంటి ప్రవక్త ఆయన. నీకు మరణం తర్వాత మరో జీవితం ఉంది, తీర్పు దినం ఉంది, ఈ జీవితానికి నువ్వు లెక్క చెప్పాలి అని చెప్పిన ప్రవక్త ఆయన. హెచ్చు తగ్గు లేవని చెప్పిన ప్రవక్త, 5 పూట్ల నమాజ్ చదవాలని ఆదేశించిన ప్రవక్త, సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త కోసం ఉపవాసం ఉండాలి అని చెప్పిన ప్రవక్త, తల్లిదండ్రులకు సేవ చేయండి, అన్నదమ్ములతో అనుబంధంగా ఉండండి, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండండి, వారి హక్కులు చెల్లించండి అని చెప్పిన ప్రవక్త. సత్యం చెబితే ఈ లోకానికి నచ్చలేదు, అందుకనే ఆయన్ని చంపాలనుకున్నారు. కారణం ఏమిటంటే దైవాన్ని ఉన్నది, ఆయన యొక్క లక్షణాలన్నింటినీ సవివరంగా క్లుప్తంగా వివరించినటువంటి దైవ ధర్మం, దైవ గ్రంథం అల్హమ్దులిల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకని మానవుడా గుర్తించు, నిన్ను సృష్టించిన సృష్టికర్తను. వహువల్లదీ అన్షా లకుముస్ సమ'a వల్ అబ్సార వల్ అఫ్యిదా ఖలీలం మా తష్కురూన్. ఆయనే అల్లాహ్. అల్లా అంటే ముస్లింల దేవుడో, మసీదులో ఉండేవాడో, జెండానో, దర్గానో, ఒలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, తావిజో, అంతరమో మంత్రమో కాదు. వహువల్లదీ అన్షా లకుముస్ సమ'a, ఎవరైతే మీకు వినే శక్తి గల చెవులనిచ్చాడో, వల్ అబ్సార్ చూసే కళ్ళిచ్చాడో, వల్ అఫ్యిదా ఆలోచించేటువంటి మేధస్సు ఇచ్చాడు ఆయన అల్లాహ్. ఖలీలం మా తష్కురూన్, కానీ మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలపడం బహు తక్కువ అన్నాడు. ఎవరైనా సరే మనకు రాసుకోవడానికి పెన్నిచ్చారనుకోండి, నెంబర్ వేసుకోను, పేరు రాసుకోను, ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ సార్ అంటాం.
అరే చిన్న నెంబర్ వేసుకుని చిన్న పేరు రాసుకున్నందుకే పెన్నిచ్చినోడికి థ్యాంక్స్ చెప్పావే, మరి రాసి చెయ్యి ఇచ్చిన వాడికి ఎప్పుడైనా నువ్వు ఆయన కృతజ్ఞతలు తెలిపావా? ఆ చెయ్యే లేకపోతే నీ బ్రతుకు అవిటి బ్రతుకోబోతుంది. అల్లా అల్లా నీవే నాకు సమస్త అభిమానులను ప్రసాదించావు, ఏనాడైనా కృతజ్ఞతాపూర్వకంగా. వహువల్లదీ జరాకుం ఫిల్ అర్ద్ వఇలైహి తుహ్షరూన్. ఆయనే అల్లా, ఎవరైతే నిన్ను భూమిలోంచి మొలకెత్తింపు చేశాడో. జరా అంటే నాటడం. మొట్టమొదటి మానవుణ్ణి అల్లా సుబ్హానహు వ తఆలా మట్టితో సృష్టించాడు. ఆయన జంటగా మొదటి అమ్మ హవ్వ అలైహిస్సలాం వారిని ఆయన ఎముకతో తయారు చేశాడు. ఆ జంటతో ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. ఒకే మానవుణ్ణి ఒకే జంట నుండి సమస్త మానవులను వ్యాపింపజేసినటువంటి అల్లాహ్, నీవు ఆయన వైపునిగే ఒకరోజు వెళ్ళిపోతావు అన్నాడు. వైలైహి తుహ్షరూన్. ఈ భూమి మీద ఉండడానికి నువ్వు రాలేదు, ఈ భూమి మీద శిలేసుకుని ఉండడానికైతే నేను ఈ ప్రపంచంలోనికి పంపలేదు. ఇచ్చినటువంటి గడువు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఒకరోజు ఆయువు తీరుతుంది. అక్కడి నుంచి అటే వెళ్ళిపోతావు. ఎవరిని కలవడానికి, ఎవరిని మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. వహువల్లదీ యుహ్యీ వ యుమీత్. ఆయనే అల్లా నీ చావుని, నీ బ్రతుకుని, అంటే నీ జీవితాన్ని, నీ మరణాన్ని నిర్ణయించినటువంటి వాడు. నువ్వు ఈ లోకంలోనికి ఎప్పుడు రావాలి, ఏ శతాబ్దంలో రావాలి, ఏ దశాబ్దంలో రావాలి, ఏ రాష్ట్రంలో పుట్టాలి, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ ఊళ్ళో, ఏ తల్లి గర్భంలో ఎప్పుడు నువ్వు పుట్టాలో డిసైడ్ చేసి పంపినవాడు. నువ్వు అప్లికేషన్ పూర్తి చేసుకుందాలా. వహువల్లదీ యుహ్యీ వ యుమీత్. నువ్వెప్పుడు చచ్చిపోవాలి, ఎక్కడ చచ్చిపోవాలి, ఎలా చచ్చిపోవాలి, ఎవరు నిన్ను మొయ్యాలి, ఏ మట్టిలో నిన్ను పెట్టాలి, ఎవరిని మీద మట్టి వేయాలి, డిసైడ్ చేసినవాడు ఆయన. ఏముంది, నువ్వు అనుకున్నావు నేను ఇక్కడ చచ్చిపోతా, నీకు తెలుసా? ఎప్పుడు చచ్చిపోతావో తెలుసా? వమా తద్రీ నఫ్సు మాజా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సు బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడికి ఏ భూభాగంలో చావు వచ్చిద్దో ఎవడికి తెలియదు. లేదండి నేను ఐజాలోనే పుట్టాను, ఐజాలోనే పెరిగాను, ఐజాలోనే ఉద్యోగం చేశాను, ఇల్లు కట్టుకున్నాను, మా ఇంట్లో పనుకున్నప్పుడు మా ఇంట్లో మంచం మీద నేను చచ్చిపోతాను చెప్పగలవా? కర్నూలులో చచ్చిపోతావా, హైదరాబాద్లో చచ్చిపోతావా, బయట బజార్లో చచ్చిపోతావో, లేకపోతే పొలంలో చచ్చిపోతావో, షాపులో చచ్చిపోతావో ఎవడు చెప్పగలడు? వహువల్లదీ యుహ్యీ వ యుమీత్. ఆయనే నీకు జనన మరణాలను పెట్టాడు. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు భూమి మీదకి రాలేదు, నీ ఇష్టం వచ్చినప్పుడు పోవటానికి కూడా నీకు లేదు. ఆత్మహత్యలు ఘోరమైనటువంటి పాపం, శైతాను యొక్క ప్రేరేపణ. చిన్న చిన్న విషయాలకి ఈరోజు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవడాన్ని మనం చూస్తున్నాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆత్మహత్యలు చేసిన వాడికి జనాజా నమాజ్ కూడా చదివించలేదు. ప్రాణం ఆయన పెట్టాడు, ఆయన తీసుకునేదాకా ఓర్పు వహించడమే ధర్మం. కాబట్టి జనన మరణాల కారకుడు, జనన మరణములు లేనటువంటి వాడు. వలహు ఇఖ్తిలాఫిల్ లైలి వన్నహార్. ఆయనే రాత్రిని పగటిని తిప్పుతున్నాడు. పగటి కోసం విశ్రాంతి, ఉపాధి కోసం పగటిని, విశ్రాంతి కోసం రాత్రిని సృష్టించిన వాడు. కాలాన్ని, కాలచక్రాన్ని తిప్పుతున్నటువంటి వాడు. మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేవాడు. నిర్జీవమైనటువంటి నెలకు జీవాన్ని పోసేటువంటి వాడు. అనేక రకాల రంగులు, రుచులు కలిగినటువంటి ఆహార పదార్థాలను సృష్టించినటువంటి వాడు. సర్వజీవకుడికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందించేటువంటి ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత. ఆ స్వామి సన్నిధిలో నువ్వు వెళ్ళి నుంచోవాలి అన్నాడు. బల్కాలు మిస్ల మకాలల వలోన్ ఐదామితుర వకున్న తురాబా ఐదమా ఐన్నా లమబూసూన్ లకద్ వుయిదన నహ్ను ఆబావునా హదా మిన్ కబ్లి నాదా ఇల్లా అసాతీరిల్ అవలీన్. ఓ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు కదా అంటున్నాడు.
ఏంటి, మేము చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్లి మట్టిలో పూడ్చిపెట్టిన తర్వాత మా శరీరాలు అస్థిపంజరాలుగా మారిపోయిన తర్వాత తిరిగి మరలా మమ్మల్ని కొత్తగా లేపుతాడా అంటున్నారు. మరి మానవులారా, అసలు నీవంటూ లేనప్పుడు నిన్ను పుట్టించాడు. నీ గురించి ఈ లోకంలో ఇప్పుడు జస్ట్ నీ ఆధార్ ఐడి నొక్కితేనే నీ బయోడేటా మొత్తం బయటకు వస్తుంది. ఒక 80 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవ్వరూ లేరు. నువ్వెక్కడుంటావో, నువ్వేం చేస్తుంటావో, నీ స్థితి ఏంటో, నీ గతేంటో, నీ రూపురేఖలేంటో ఎవరికి తెలియదు. అసలు లేని నిన్ను ఇంత అద్భుతంగా తయారు చేసిన వాడు. హువల్లది యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యశాఉ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీం. తాను కోరిన రూపాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, బక్కగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, అసలు గుంటట మొక్క ఉండాలా, కోల మొక్క ఉండాలా, ఎలా నువ్వు ఉండాలి? నీ రూపాన్ని నువ్వు డిసైడ్ చేసుకోవాలా. జానడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపి వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షైయా. తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకేమీ తెలియనప్పుడు కళ్ళుండాలి, గుడ్డొండైపోతాను, కాళ్ళుండాలి, కుంటొండైపోతాను, చెవులుండాలి, లేకపోతే చెవిటొండైపోతాను, నీకు తెలుసా? తెలియదే. లా తఅలమూన షైయా, నీకు అప్పుడేం తెలియదు అన్నాడు. నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీకేం కావాలో నీకు అర్థం కానప్పుడు తెలియనే తెలియదు. ఆ తల్లి గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్లలో వీరి బిందును నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి సృజనాత్మకారమైనటువంటి ఆకారాన్ని నీకిచ్చి ఎంత అద్భుతంగా చేశాడు. ఎంత సుందరంగా నిన్ను చెక్కాడు. నీ ఇష్టానుసారంగా కోరికలకు బానిసలైపోయి ఈ ప్రపంచం గురించి ప్రాకులాడమని కాదయ్యా నేను ఈ ప్రపంచంలోనికి పంపింది అన్నాడు. నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది. నువ్వు ఈ లోకంలోనికి రావటం వెనుక ఒక మహా ఉద్దేశం ఉంది. అసలు నీవంటూ లేనప్పుడు ఎవరైతే నేను ఈ లోకంలోనికి పంపించాడో ఆ లోకాల స్వామిని ఆరాధించడం కోసమే ఈ లోకంలోనికి వచ్చావు అన్నాడు. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవులను, జిన్నాతులను సృష్టించింది ఆయన ఆరాధించడానికి అన్నాడు. నువ్వు ఎన్ని ఎకరాల పొలం కొన్నావు, ఎన్ని అపార్ట్మెంట్స్ కట్టావు, ఎన్ని కేజీల బంగారం ఉంది, సమాధులు ఇది అడగండి నిన్ను. మరి రబ్బుక, నువ్వు ఎవరిని ఆరాధించావో, కానీ ఎక్కడ ఆరాధించాము? 5 పూట్ల నమాజును ఎప్పుడు స్థాపించాము? నీకోసం 23 సంవత్సరాల కఠినమైన జీవితాన్ని గడిపినటువంటి ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం నీ జీవితంలో ఎక్కడుంది? కొట్టుకొని చేస్తున్నావు. ఆ జమాత్ వేరు, ఈ తెగ వేరు, ఆ మస్లక్ వేరు, ఈ ఇమాం వేరు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఇప్పుడున్న ఏ జమాతులు లేవు. ఒకటే కలిమా, ఒకటే కాబా, ఒకటే రసూల్, ఒకటే ఖురాన్, ఒకడే అల్లా. మరి ఇన్ని విధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? శైతాన్ మానవుని సన్మార్గం నుండి వైదొలిగింపజేసి నరకంలోనికి తీసుకుని వెళ్ళడానికి వాడు పన్నాగామే. ఓ మసీద్ మే నహీ జానా, ఇన్కా బయాన్ నహీ సున్నా, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధానం అయితే మనకు చూపించారో, ఎందుకంటే ఆనాడు వారికి స్వర్గం సర్టిఫికెట్లు వాళ్ళకి లభించాయి. నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఆనాటి విధానం ఏంటో నువ్వు గ్రహించాలి.
అంతేకాని మా ఊళ్ళో వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు, మా మండలంలో వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు, సమాధిలో మీ ఊరి పేరు కూడా అడగరు. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కన్న కుమార్తె ముద్దుల గారాల పట్టి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా చెప్పారు, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడుగు, దిర్హమైన దినారైన నీ తండ్రి ఇక్కడ ఇవ్వగలడు, కానీ అల్లా సన్నిధిలో నీ తండ్రి కూడా నీ కోసం దేనికి పనికిరాడు, నీ ఆచరణ తప్ప. ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? भाई हमारा बड़े लोग बोले जी, बड़ों की बात हो, बुजुर्गों की कौल कब्र में नहीं चलेगा. काल अल्लाह काल रसूलुल्लाह काल अल्लाह काल रसूलुल्लाह अल्लाह యొక్క మాట మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం. ఎందుకంటే నిన్ను పుట్టించిన వాడు ఆయన, ఎందుకంటే నీ కోసం ఖురాన్ తెచ్చి నమాజ్ తెచ్చిన వాడు అప్రవక్త, కలిమా ఎవరిదో విధానం కూడా ఆయనదే. తర్వాత వచ్చే అనేక రకాలైనటువంటి విధానాలు. అంటే గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒక రోజున ఆయన సన్నిధిలో నుంచుంటాడు ఒంటరిగా. యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫ్ఫా లా యతకల్లమూన్ ఇల్లా మన్ అజిన లహు రహ్మాను వకాల సవాబా. ఆ రోజున ఆత్మ, జిబ్రాయిల్, దైవదూతలు, ప్రవక్తలు, సర్వ మానవులు బారులు తీరుంచుంటారు. లా యతకల్లమూన్, పిన్ డ్రాప్ సైలెంట్. ఎవ్వడు కూడా ఏ సాకు చెప్పలేడు. ఇప్పుడు చూద్దాం, నమాజ్కు రంటే కుదరదండి, నాకు సూరాలు రావండి, ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉంటానండి, కుంటి సాకులేనే చెప్తావు. ఉపవాసం ఉండమంటే ఆరోగ్యం బాగలేదు, ఏదో సాకు చెప్పేస్తావు. కానీ ఆయన సన్నిధిలో సాకు చెప్పడానికి నోరు మెదగదు. ఇన్ని సంవత్సరాల నీ జీవితాన్ని ఏ మార్గంలో గడిపామంటే నీ దగ్గర సమాధానం ఏంటి? నిజంగా సోదరులను ఆలోచించండి. ఆమె సయ్యిదా భయ్, ఆమె షేక్ అంటున్నావే, ఖురాన్ గ్రంథాన్ని అసలు ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎప్పుడన్నా చదివావా? సూర్య బక్రాలో ఏముంది, సూర్య ఆల్ ఇమ్రాన్లో ఏముంది, సూర్య నిసాలో ఏముంది, సూర్య మాయిదాలో ఏముంది? ఎప్పుడన్నా? అందుకని ఈరోజు మన జీవితాలలో బరకత్ లేదు. ఏ మసీదులోనే వెళ్ళి చూడండి, ఖురాన్ గ్రంథం బూజు పట్టుకుని ఉంటుంది, దుమ్ము కొట్టుకొని ఉంటుంది. ఉమ్మత్ ఈరోజు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది. ఏ ముఫ్తీ కానీ, ఏ ఆలిం కానీ, ఏ ఆఫీస్ కానీ ఖురాన్ దర్శివ్వడం లేదు మసీదుల్లో. వకాల రసూలు యా రబ్బీ యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖద హాదల్ ఖురాన్ మహ్దూరల్లా. అల్లా నా ఉమ్మత్ ఖురాన్ని విడిచిపెట్టింది అలానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. సూర ఫుర్ఖాన్ సూర నెంబర్ 25 వాక్యం నెంబర్ 30, 25 సూర ఫుర్ఖాన్ వాక్యం నెంబర్ 30. మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, మీ ఏరియా మసీదులో ఉన్న ఖురాన్ చదవండి. ఖురాన్ ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటే. నైలోజీ ఉన్కా ఖురాన్ అల్లగంటే నువ్వు ఇస్లాం నుండి అల్లగైపోయినట్టే. కాబట్టి ఆ రోజున ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేరు. అందరూ నగ్న శరీరులు అయి ఉంటారు. ఆయిషా రదియల్లాహు తఆలా అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి ఆ రోజున సిగ్గనిపించదా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆయిషా, ఆ రోజు మనిషికి ఎదుటి వారిని చూసేటువంటి ధ్యాస ఉండదు, నా గతేం కావాలి అని ఆలోచనలోనే ఉంటాడు. అంత తేలిక ఉండదు. ప్రవక్తులు సైతం గడగడ వణికేటువంటి రోజది, దూతలు సైతం భీతిల్లేటువంటి రోజది. ఆకాశాలు పగిలిపోయే రోజు, భూమి బ్రద్దలయ్యే రోజు, పర్వతాలు ఏకిన దూది పింజల వలె ఎగిరేటువంటి రోజు, సముద్రాలు ప్రజ్వలింపజేయబడేటువంటి రోజు, భూమి మొత్తం తీవ్రమైనటువంటి ప్రకంపనలతో ఊగిపోయే రోజు. ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా వాక్రజితిల్ అర్దు అస్కాలహా వకానల్ ఇన్సాను మాలహా యౌమైదిన్ తుహద్దిస్ అఖ్బారహా. ఆ రోజు భూమి తనలో జరిగినటువంటి విశేషాలన్నింటినీ, నువ్వెక్కడ, ఎప్పుడు, ఎవరితో ఏం చేశావు, ఎవరిని దూషించావు, ఎక్కడ అప్పు ఎక్కొట్టేశావు, ఏ పాపం చేశావు, భూమి ఆ రోజున సాక్ష్యం ఇస్తుంది. ఏం చెప్తావు? వయౌమ యుహ్షరు అదావుల్లాహి ఇలన్నార్ ఫహుమ్ యూజౌన్. దైవ విరోధులు,
పాపాత్ములు, వ్యభిచారులు, అంతకులు, దొంగలు, వడ్డీ వ్యాపారులు, లంచగొండులు, మాట తప్పిన వారు, వాద ఖిలాఫీ చేసిన వారు, చాడీలు చెప్పిన వారు, దుష్ప్రచారాలు చేసేవారు జట్టులుగా విడగొడతాను అన్నాడు. నువ్వే జట్టులో ఉంటావో తెలుసుకో. హత్తా ఇజా మా జావుహా షహిద అలైహిం సమ్మూహుం వబ్సారుహుం వసులూదుహుం బిమా కాను యఅమలూన్. నరకం దగ్గరకు తీసుకురాబడినప్పుడు నీ కళ్ళు నీ గురించి సాక్ష్యం ఇస్తాయి అన్నాడు. నీ కాళ్ళు నువ్వు చేసిన పనుల గురించి చెప్తాయి అన్నాడు. నీ శరీర చర్మాలు మాట్లాడతాయి. అల్లా అల్లా, ఈ దుర్మార్గుడు నా చేత ఇది చూయించాడు, నువ్వు నన్ను ఎందుకోసం సృష్టిస్తే. కంటిని ప్రసాదించిన వాడు ఖురాన్ చదవడానికో, లోకంలో ఉన్నటువంటి ఈ అందమైన దృశ్యాలను చూసి ఆయన వైపు తిరగటానికి ఇస్తే, ఏ పాపం నువ్వు చూసావో నువ్వు మర్చిపోయి ఉంటావు. నీ కోరిక తీరుంటుంది, కానీ పాపం రాయబడింది. నీ కన్ను నీ గురించి అల్లా దగ్గర చెప్తుంది. కాళ్ళు నీ గురించి చెప్తా, అల్లా ఈ దుర్మార్గుడు నన్ను థియేటర్కి తీసుకెళ్ళాడు, ఈ దుర్మార్గుడు నన్ను ఫలానా బార్కు తీసుకెళ్ళాడు, ఈ దుర్మార్గుడు ఫలానా దొంగతనానికి తీసుకెళ్ళాడు, అల్లా ఈ దుర్మార్గుడు నా చేత ఈ పనులు చేయించాడు. నీ కాళ్ళు ఎవరో మీ పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో చెప్తే భయ్ వాళ్ళకి మాకు పడతలే అటు చెప్పారనుకోవచ్చు. నీ శరీర అవయవాలు నీ గురించి పరలోకపు కోర్టులో సాక్ష్యం ఇవ్వనున్నాయి. ఆ రోజు నువ్వేం చెప్తావు? कत्ल कादू सोदरुलारा, ख्वाब में वैसे आया बोल के हमें नहीं बोलते हैं। आजकल ये कहानियां ज्यादा हुआ. కథల్లో కల్లో ఇలా వచ్చి నాకెలా జరిగింది. ఖురాన్ ఈరోజు నువ్వు నా మాట ధిక్కరిస్తే నా మాట ధిక్కరించినట్టు కాదు, నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి ఖురాన్లో చెప్పిన ఖురాన్ నువ్వు ధిక్కరించినట్టు, అల్లా యొక్క వాక్కు నువ్వు ధిక్కరించినట్టు. నువ్వు ఈరోజు ఈ విధానాన్ని ధిక్కరిస్తే నన్ను కాదు, లోకం కోసం మార్గదర్శకత్వంగా పంపబడినటువంటి రహమతుల్ లిల్ ఆలమీన్ ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని నువ్వు ధిక్కరించినట్టు. ఏం చెప్తావు అల్లా దగ్గర? జాలికల్ యౌముల్ హక్, ఆ దినం రావటం తథ్యం. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడన్నది ఎంత సత్యమో, మరణించిన తర్వాత మరలా నువ్వు లేపబడతావన్నది కూడా అంతే సత్యం. واما من اوتي كتابه بشماله فيقول يا ليتني لم اوت كتابيا ولم ادر ما حسابيا يا ليتها كانت القاضيه. అయ్యో నేను చచ్చిపోయానే భూలోకంలో, ఆ చావే ఏకంగా అంతిమ చావై ఉంటే ఎంత బాగుండు. కానీ నీకు చావుతో జీవితం ఆగదు అన్నాడు. మళ్ళీ లేపాడు, లెక్కడుగుతున్నాడు. ఇదేం గ్రంథం? నేను చేసిన ప్రతి ఒక్కటి ఇందులో రాయబడి ఉంది. ఎవరు చూడలేదనుకున్నానే, ఎవరు నన్ను గమనించలేదనుకున్నాను. నీ చీకటి జీవితం ఎరిగిన వాడల్లా సుబ్హానహు వ తఆలా. నువ్వు లైట్లు ఆపినా, తలుపులు మూసుకున్నా, కిటికీలు వేసుకున్నా, హిస్టరీ నువ్వు డిలీట్ చేసినా, నీ హిస్టరీ మొత్తం ఆయన దగ్గర సేఫ్గా ఉంది. ఏం చెబుతాను ఆ రోజు? ఏం ముఖం పెట్టుకుని నించుంటావు ఆ రోజున? నమాజు లేదు, ఉపవాసాలు లేవు, ఖురాన్ పారాయణం లేదు, జిక్ర్ అస్కార్ లేదు, ఆయన విధానం లేదు. మా వాళ్ళు అందరూ అట్లా చేస్తున్నారు, మేము కూడా అట్లా చేస్తున్నాం. చెల్లిద్దా? ఎందుకు నీ లోకం నుండి పంపించాడు ఆయన? నీకు అందమైనటువంటి భార్యని ఇవ్వలేదా? అపురూపమైనటువంటి బిడ్డల్ని ఇవ్వలేదా? వండటానికి ఇల్లు ఇవ్వలేదా? తాగే చల్ల నీళ్ళు ఇవ్వలేదా? కడుపు నిండా నీకు భోజనం తినిపించలేదా? ప్రళయ దినం రోజున ఆదామ పుత్రుడా, నువ్వు దీనికి ఏం చేసావని అడిగితే నీ దగ్గర ఏం సమాధానం ఉంది? అనేక రుగ్మతలు, అనేక రకాలైన చెడులు. ఏదో లేండి, ఎవరు చూశారనుకుని ఎంతమందిని బాధపెడుతున్నావు. జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు ఏడిపిస్తున్నావే నువ్వు. వబిల్వాలిదైని ఇహ్సానా, తల్లిదండ్రులతో సద్భావంతో పెరగండి, తల్లిదండ్రులకు సేవ చెయ్యండి. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి మధ్య ద్వారం అయి ఉన్నాడని చెప్పారే. అదేమిటి నేను నమాజ్ చదువుతున్నానంటూ తల్లిదండ్రులు తిడతాం. ఒక్క నమాజ్ కూడా స్వీకరించబడదు, గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు ఏడిపిస్తే
ఇది ఉన్నతమైన జీవన విధానం అయ్యా. ఏదో నేను టోపీ పెట్టుకున్నాను, పొడుగని లాల్చి చేసుకున్నాను, నీ టోపీకి లాల్చికి స్వర్గం ఇస్తానని చెప్పలా. ప్రళయ దినం రోజున నీ అందాన్ని, నీ యొక్క డ్రెస్సుని చూడను అంటున్నాడు. నీ ఆంతర్యాన్ని, నీ ఆచరణను చూస్తాను అంటున్నాడు. ఎలా నువ్వు బ్రతికావు? ఒకప్పుడు ఎలా పడితే అలా ఉన్నావు, ఎలా పడితే అలా తిరిగావు. అన్ని తగులు నీయే, అన్ని తిట్లు నీయే, అన్ని పాపాలు నీయే. ఎక్కడెక్కడో తిరిగావు రోడ్ల మీద. కానీ భయ్ वो आदमी बदल गया जी. वो मस्जिद में गया, अल्हम्दुलिल्लाह पूरा जिंदगी बदल गया. మంచోడయ్యాడండి. ఇంతకు ముందు ఎట్ట పడితే అట్ట తిట్టేవాడు, ఇప్పుడు తల్లిదండ్రులని బాగా గౌరవిస్తున్నాడు, భార్య బిడ్డల్ని మంచిగా చూసుకున్నాడు. పిల్లడు మారిపోయాడండి, నమాజ్ చేయటం మొదలుపెట్టాడు, వీళ్ళలో మార్పు వచ్చింది. ఇది ఆయనకు కావలసిన జీవితం. నువ్వు టోపీ పెట్టుకున్నావు, లాల్ చేసుకున్నావు, కిందేమో ఇంత పొడుగు గడ్డం, పైన ఏమో టోపీ, మధ్యలో మూర పొడుగు సొట్టు పెట్టుకొని తాగుతూ ఉంటాడు. నిన్ను చూసి ముస్లిం సమాజం మొత్తం ఇలాంటిదేమో అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్తుని నువ్వు హేళన చేస్తున్నావు. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వే చాడీలు చెప్పేస్తున్నావు. అదేంటి? అందుకనే అసలు ఆ గడ్డం వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు నమ్మాకండి అంటుంది సమాజం. ఎప్పుడు మారేది నువ్వు ఎప్పుడు? కాబట్టి జీవితం ఇది కాదు అసలైన జీవితం. ఇక్కడ నువ్వు బంగారు పళ్ళాల్లో తిన్నా, టొంగుటయ్యాల్లో ఉయ్యాల్లోగినా, హంసతోనిక పాలంపుల మీద విశ్రమించినా, 10 ఏళ్లకు 10 బంగారపు డైమండ్ రింగ్స్ పెట్టుకున్నావు, ఒకరోజు పోతావు. ప్రారంభమవుతుంది అసలైన జీవితం, శాశ్వతమైన జీవితం. అక్కడుంది అన్నాడు. ఇక్కడ దూరంగా ఉండు, ఇక్కడ పవిత్రంగా ఉండు. పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు, వృద్ధాప్యం లేదు, మలమూత్ర విసర్జన లేదు, అలసట అన్నది లేదు, చావన్నదే లేని శాశ్వతమైన జీవితం. ఇక్కడ మంచిగా ఉండు. ఖురాన్ ఏంటో చదువు రాకపోతే చదువు వచ్చిన దగ్గర చదివించుకో, లేకపోతే ఆడియో విను. టెక్నాలజీ వచ్చేసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర చదువు, హదీసులేంటో తెలుసుకో. బైబిల్ బోలే వద్దు, గుడ్డిగా వద్దు. చాలామంది ఉన్నారు, వద్దు. చాలామందిని బట్టి స్వర్గం లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికి అన్నారు. ఒకటి వైపు ఉంటావా, 999 వైపు ఉంటావా, నువ్వే డిసైడ్ చేసుకో. సూరతుల్ అనాంలో నేరుగా చెప్పాడు, ఒకవేళ భూమిలో ఉన్నటువంటి ఎక్కువ మంది చెప్పినట్టు నువ్వు అనుసరిస్తే వారు నిన్ను వల్లా మార్గం నుండి తొలగిస్తారు. వారు ఊహలను అనుసరిస్తున్నారు, అంచనాల ప్రకారం వెళుతున్నారు, ఆధారాలు లేవు. ఆధారాల ప్రకారం వెళ్ళు. కాకిల కలకాలం బ్రతికే కన్నా అంశాల ఆనిళ్ళు మిన్న. ఖురాన్ ప్రకారం, హదీస్ ప్రకారం, సున్నత్ ప్రకారం, సహవాల విధానంలో మంచిగా బ్రతుకు, మంచి క్యారెక్టర్తో పట్టు. जो हो गया सो हो गया, वो छोड़ डालो. अब से इंशाअल्लाह आय అల్లా ఇక్కడి నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను, చెడును విడిచిపెడతాను, నమాజును స్థాపిస్తాను, ఖురాన్ గ్రంథం ప్రకారం, నీ ప్రవక్త విధానం ప్రకారమే బ్రతుకుతాను. అల్లా ఈ పాపాత్ముని క్షమించు. ఇల్లా మన్ తాబ వ ఆమన అమిల స్వాలిహాన్ ఫఉలైక యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్. నువ్వు ఏడిస్తే, రోధిస్తే, అల్లా ముందు 2 చేతులెత్తి అడిగితే నీ పాపాలను క్షమిస్తాను అన్నాడు. అనంత కరుణామయుడు ఆయన. కానీ మారు, మంచిగా మారు. ఒక బ్రాండ్. ఇతడు మారాడు, సన్మార్గంలో ఉన్నాడు, ఇతడు చేయడండి, ఆ పిల్లడు ఆ పని చేయడు, మంచోడు. అది సంపాదించుకోవాల్సింది. అల్లా కోరుకుంది అది, ఒక మంచి విధానం. కాబట్టి సోదరులారా, జీవితం ఇది కాదు. నువ్వే పని చేసుకో, నీ పని నువ్వు చేసుకో. పని చేయకుండా నువ్వు అచ్చంగా మసీదులో కూర్చొని 24 గంటలు ఉండమని చెప్పలా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వ్యాపారం చేశారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక రకాలైనటువంటి కార్యకలాపాలను ప్రాపంచిక జీవితంలో సహవాలు ఎన్నో రకాలైనటువంటి పనులు చేశారు. వ్యవసాయం చేశారు, తోటలు పండించారు, వ్యాపారాలు చేశారు, ఉద్యోగాలు చేశారు. చెయ్యి, కానీ ధర్మాన్ని ఆచరించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ ఉంటుంది. నువ్వు కరెక్ట్ ఉంటే నీ కుటుంబం కరెక్ట్ ఉంటుంది, నీ భార్య కరెక్ట్ ఉంటుంది, నీ బిడ్డలు కరెక్ట్ ఉంటారు. వాహనాన్ని నడిపేటువంటి డ్రైవర్ ఖచ్చితంగా ఉంటే వాహనం గమ్యస్థానాన్ని చేరుతుంది. ఇష్టం వచ్చినట్టు నడిపితే ఎక్కడో పడిపోద్ది.
నువ్వే మారకపోతే నీ బిడ్డలు ఎందుకు మారుతారు? నువ్వు చచ్చిపోయిన తర్వాత కనీసం అల్లా నా తండ్రిని క్షమించు అని చెప్పి దువా కూడా చేయరు వాళ్ళు. కాబట్టి జీవిత పరమార్థాన్ని గుర్తించండి. అల్లా తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఆచరణకు యోగ్యులు కాదు. ఆయన అనుసరించు, ఆయన్ని ఆరాధించు. ఖురాన్ గ్రంథాన్ని అధ్యయనం చేయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను చదువు. గురువులను గౌరవించు, విద్య నేర్చుకో, తల్లిదండ్రులకు సేవ చేయి, భార్య బిడ్డల్ని మంచిగా చూసుకో, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండు. అల్లా సుబ్హానహు వ తఆలా కోరుకున్న జీవనం ఇది. అల్లా సుబ్హానహు వ తఆలా దువా చేస్తున్నాను, వల్ల ఎవరైతే ఈ జుమాలో వచ్చారో అందరి పాపాలని మన్నించు అల్లా. వల్ల విన్న విషయాలు గ్రహించి మా జీవితంలో ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా. షిరిక్ నుంచి, బిదాత్ నుంచి మమ్మల్ని కాపాడు అల్లా. వల్ల నిన్ను ఆరాధిస్తూ నీ ప్రవక్తని అనుసరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా. ఏ యొక్క తెగలతో ఈరోజు సమాజం ఉమ్మతు కొట్టుకొని చేస్తూ ఉందో అల్లా అందరినీ ఖురాన్ ప్రకారం, హదీస్ ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల. సమాధిలో సమాధానాలు చెప్పే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల. తీర్పు దిన రోజున మా యొక్క కర్మల పత్రాలు కుడి చేతిలో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మమ్మల్ని అందరినీ రియాకారం నుండి కాపాడు వల్ల. శైతాన్ యొక్క ఎత్తుల నుండి కాపాడు వల్ల నరకమనే అగ్నిగోళ నుంచి మమ్మల్ని కాపాడు వల్ల. సమాధి బాధల నుండి కాపాడు వల్ల మేమందరం కూడా పులిసిరతిని క్షణికమైన వేగంతో దాటి స్వర్గంలో ప్రవేశించి మా భార్య బిడ్డలతో పాటు నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల మా అందరికీ ఏం సాఫల్యాన్ని ప్రసాదించు. అతి శ్రేష్టమైనటువంటి దైవదూతల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ మజీద్ వనఫానా వయ్యాకుం బిల్ ఆయాతి వజిక్రిల్ హకీం. ఇన్నహు తఆలా జవాదున్ కరీం మల్కుల్ బర్రు రఊఫుర్ రహీం రబ్బుల్ ఆలమీన్.